ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళ కల్చర్ని సాంప్రదాయాన్ని అన్నిటినీ తుడిచివేసి ఇన్ని మత మార్పిళ్లు చేయడం తప్పు కాదా? ఇక్కడ లాగా తలుపులు కొట్టి బైబిల్ పంచిపెట్టి మత మార్పిళ్లు చెయ్యరు అక్కడ. ఇది పూర్తిగా మత మార్పిడి అనేది ఒక భూటకమైనటువంటి పదం. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మత మార్పిడి ఇదిగో క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అనేటటువంటి పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో నేనేమంటున్నానంటే మత మార్పిడి అనేటటువంటి పదమే ఒక బూటకం, మత మార్పిడి అనేటటువంటి పదమే ఒక అబద్ధం. ఇప్పుడు జనరల్గా హిందూ సహోదరులు ఏమంటున్నారంటే హిందుత్వం అనేది ఒక మతం కాదండి, ఇది ఒక ధర్మము అని చెప్తున్నారు. మరి హిందుత్వం ఒక మతం కాదని హిందువులు చెప్తున్నప్పుడు, అలాగే క్రైస్తవులు కూడా క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదండి, ఇది ఒక మార్గము, యేసుప్రభు వారు చెప్పారు, నేనే మార్గం జీవం సత్యం అని యేసుప్రభు వారు చెప్పారు. క్రైస్తవ్యం అనేది మతమని బైబిల్లో ఎక్కడా లేదు, ఇది మానవుని యొక్క జీవన విధానం, ఇది పరలోకానికి మానవుడు వెళ్ళడానికి ఒక మార్గము క్రైస్తవ్యం అని క్రైస్తవులు చెప్తున్నారు. మరి హిందువులు కూడా హైందవ్యం అనేది హిందుత్వం అనేది ఒక మతం కాదంటున్నప్పుడు, క్రైస్తవులు కూడా క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు అంటున్నప్పుడు, ఒక వ్యక్తి హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వెళ్తే మతం మారినట్లుగా ఎలాగవుతుంది? ఇది నేను మరి ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో క్రైస్తవులు అంటున్నారో ఆ యొక్క సహోదరులకు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మీది మతం కాదని మీరు అంటున్నారు, హిందుత్వం అనేది ఒక మతం కాదండి, ఇది జీవన విధానం అండి అంటున్నారు. మరి ఒక వ్యక్తి హిందుత్వాన్ని విడిచి క్రైస్తవ్యానికి వెళ్తున్నప్పుడు మతం మారాడు అని ఎందుకు అంటున్నారు? మీది మతం కాదు కదా. పోనీ అలాగని క్రైస్తవులు కూడా మరి క్రైస్తవ్యం అనేది మతం అని చెప్పుకోలేదు కదా. నీది మతం కానప్పుడు, అసలు క్రైస్తవుది కూడా మతం కానప్పుడు, ఒక వ్యక్తి హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వెళ్తున్నప్పుడు మరి మత మార్పిడి అనేటటువంటిది మతం మారాడు అని మీరు ఎందుకు అంటున్నారు? అంటే దీనికి మీరు హిందూ సహోదరులు ఒక స్పష్టత ఇవ్వాలి. మీది మతం కాదు అని మీరు అన్నప్పుడు ఒక వ్యక్తి హిందుత్వం నుండి వెళ్తున్నప్పుడు మతం మారాడు అనకూడదు. లేదు మాది మతమే అని మీరు ఒప్పుకుంటే కనుక ఆ పదాన్ని మీరు వాడచ్చు. ఓ పక్క ఏమంటున్నారు, మాది మతం కాదు మాది ధర్మము అంటున్నారు. ఎవరైతే హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వెళ్తున్నారో వాళ్ళకి గురించి మతం మారిపోయాడు అంటున్నారు. మీది మతం కాదు, క్రైస్తవులది మతం కానప్పుడు ఒక వ్యక్తి మతం మారాడని ఎందుకు అంటున్నారు? ఇది పూర్తిగా మత మార్పిడి అనేది ఒక భూటకమైనటువంటి పదం. రెండోదిగా నేనేం చెప్దాల్చానంటే, ఓ పక్క అల్లదిగో ఉత్తరప్రదేశ్లో ఎంతమంది హిందుత్వానికి వచ్చేసారు, అక్కడ కొంతమంది గర్వాపసి అయిపోయారు, ఇక్కడ నుండి కొంతమంది గర్వాపసి అయిపోయారు, దాన్ని గర్వాపసి అని పేరు పెట్టారు. హిందువులు ఎవరైతే చాలామంది ముస్లింలని లేకపోతే క్రైస్తవులను ఇంకా బయట వారిని ఎవరైతే హిందుత్వంలోనికి మరి కన్వర్ట్ చేస్తున్నారో వీళ్ళు పెట్టే పదం ఏదంటే గర్వాపసి, అంటే వాడు సొంత గృహానికి మళ్ళీ వచ్చేసాడు. యువతల ఒక వ్యక్తి హిందుత్వం నుండి క్రైస్తవ్యానికో లేకపోతే ముస్లింకో వెళ్ళేసరికి మతం మారాడు అంటున్నారు. మరి క్రైస్తవులు కూడా అంటున్నారు, ఒక వ్యక్తి మరి ఈ లోక విధానాల నుండి విడుదల పొంది సజీవుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షణ పొందడంలో అంటున్నారు. అసలు మొదట ఏ దేవుడైతే భూమి ఆకాశాలు సృష్టించాడో ఆ దేవుడి దగ్గరకు తప్పిపోయినటువంటి కుమారుడు మరలా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు, మరలా తిరిగి వచ్చాడు అంటున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే మత మార్పిడి అనేది ఆ పదం అనేది ఒక భూటకం. ఒక బయట ఉన్నటువంటి హిందువులు క్రైస్తవులు హిందుత్వానికి వచ్చినప్పుడు గర్వాపసి, హిందుత్వం నుండి బయటకు వెళ్ళిపోతే ఇది మత మార్పిడి అనేది ఎంతవరకు సమంజసమైందండి మరి సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మత మార్పిడి మీది మతం కాదు కదా. క్రైస్తవులు అంటున్నారు మాది మతం కాదని, ముస్లింలు మాది కూడా మతం కాదు, మాది కూడా ఒక మార్గం అని, ఒక విధేయత, దేవుడికి విధేయత చూపించే ఒక పద్ధతి అని. మరి ఎవరిది మతం కానప్పుడు ఒక వ్యక్తి ఒక విశ్వాసం నుండి ఒక విశ్వాసానికి వెళ్ళిపోతున్నప్పుడు వాడు మతం మారాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆ పదం ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆ పదం అనేది ఎంతవరకు కరెక్ట్ అయింది మత మార్పిడి అని ఒకటి. రెండోది ఇంకేమంటున్నారంటే, ఒక పక్క చెప్పుకొని తిరుగుతున్నారు, మా గర్వాపసి అయిపోయారు, ఈ మతానికి ఎంతమంది వచ్చేసారని. ఇంకో పక్క ఏమంటున్నారంటే హిందుత్వం నుండి చాలామందిని క్రైస్తవులు కన్వర్ట్ చేసేస్తున్నారు అన్నారు. ఈ రెండిట్లో అసలు మీకు స్టాండర్డ్ ఏంటి? నేను ఎవరైతే ఈ మత మార్పిడి అయిపోతుందని గింజుకుంటున్నారో వాళ్ళకి నేను అడుగుతున్నటువంటి సూటిన ప్రశ్న ఏంటంటే, ఈ రెండిట్లో మీకు స్టాండర్డ్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి అసలు బయట ఉన్నటువంటి ఏదైతే క్రైస్తవము ముస్లిము ఇంకా బయట వాటి నుండి హిందుత్వానికి వస్తున్నారు అనేది మీ స్టాండా, లేకపోతే హిందుత్వం నుండే బయట వాటికి వెళ్ళిపోతున్నారు అనేది మీ స్టాండా? ఒకవేళ హిందుత్వం నుండి బయట దగ్గరికి వెళ్ళిపోతున్నారంటే మరి ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు? ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు? ధర్మాన్ని కాపాడాలా, మన ధర్మాన్ని కాపాడేలా, మన ధర్మాన్ని రక్షించాలని ఎందుకు మరి తెగ కంగారు పడిపోతూ ఉన్నారు? స్టాండ్ ఏంటి అసలు? బయట వాటి నుండి హిందుత్వానికి వస్తున్నారు అనేది మీ స్టాండా, లేకపోతే హిందుత్వం నుండే బయటకు వెళ్ళిపోతున్నారు అనేది మీ కంగారా? మీకెవరు అవతల ఒట్లాడేటప్పుడు ఇదిగో మత మార్పిడి జరిగిపోతుందండి, చాలా ఇదైపోతున్నారండి అంటారు ఒకరు. ఇంకొకరు ఏమంటారంటే చచ్చా మాది మంచి మతం అని తెలిసి, మాది మంచి ధర్మం అని తెలిసి బయట దేశాల్లో అందరూ మా దగ్గరకు వచ్చేస్తున్నారు అంటున్నారు ఒకరు. ఈ రెండిట్లో అసలు దేన్ని మీరు కన్ఫామ్ అవుతున్నారు? దేన్ని మీరు స్టాండ్ అవుతున్నారు? ఇప్పుడు మీది మతం కాదు అన్నప్పుడు మత మార్పిడి అనే పదం అనేది ఒక బూటకం.